బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అండి, జుట్టు ఎందుకు రాలిపోతుంది, చిన్న వయసులోనే మాకు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది, మాకు డైజెషన్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, గట్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి, వీటన్నిటికి కలిపి ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. స్పెషల్లీ హెయిర్ గురించి ఎక్కువ చెప్పండి, మిగతావన్నీ ఎలాగైనా సరే సెట్ చేసుకుంటాం మేము అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అందం హెయిర్ నుంచి ఖచ్చితం అండి. నేను ఇంకోటి చెప్తుంటాను, ఊడిందని చెప్పేసి స్ట్రెస్ తీసుకోవద్దండి. మంచి ఆహారం తీసుకుంటే ఊడిందంతసేపు రావడానికి. సో జుట్టు ఊడిపోయిందని స్ట్రెస్ తీసుకున్న కొద్ది ఇంకా ఎక్కువ ఊడుతుంది. స్ట్రెస్ తీసుకోవడం పక్కన పెట్టండి. చాలామంది ఊడుతుంది అనుకోండి, ఇమీడియట్గా పక్కన వాళ్ళ జుట్టు చూడడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఏం వాడుతున్నారు అడుగుదాం. వాళ్ళ జుట్టు బాగా ఉంది, వాళ్ళ బాడీ తత్వం వేరు, మన బాడీ తత్వం వేరు. మన బాడీ స్మూత్గా ఉండొచ్చు, మన హెయిర్ వాళ్ళది బల్క్గా ఉండి హెల్దీగా కనిపించవచ్చు. సో కానీ మనది ఎందుకు ఇలా ఉందంటే మన బాడీ తత్వాన్ని బట్టి. ఫస్ట్ ఊడిన జుట్టు వస్తుందన్న కాన్ఫిడెన్స్తో తినే ఆహారాన్ని మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. చెప్తున్నాను కదా, జుట్టు రాలుతుందా, వైట్ హెయిర్ వస్తుందా, రాకుండా కాపాడుకోవాలా, గట్ని హెల్దీగా ఉంచుకోవాలా, స్కిన్ని హెల్దీగా ఉంచుకోవాలా, బాడీని కూల్గా ఉంచుకోవాలా. అద్భుతమైన కర్రీ లీవ్స్, ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. కర్రీ లీవ్స్ అండి, నేను చెప్తున్నాను చాలా వరకు పండించే విధానం కూడా నేను చెప్తాను ఈరోజు వీడియోలో. కరివేపాకు అద్భుతమైన న్యూట్రిషన్. ఏ విటమిన్, కళ్ళ సమస్య వచ్చిందనుకోండి, క్యారెట్లు తినండి, అవి తింటాం. కరివేపాకు తీసుకోండి. రోజుకి పర్ డే 8 to 10 లీవ్స్ తీసుకోవాలి. ఫ్రెష్గా లేత ఆకులు నమిలి తినేయచ్చు, లేదంటే కూరలో కూడా ఆయిల్ వేసి పోపులో వేసి చేసేస్తుంటారు స్మెల్ కోసం. అది టేస్టీగా కావాలంటే పైన వేసుకోండి, కర్రీ లోపల, కర్రీ పైన ఇట్లా జల్లేసుకొని కలిపేసుకొని తీసుకోండి. కానీ కర్రీ లీవ్స్ తినే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. మంచిగా కర్రీ లీవ్స్ని రోజుకి 8 లేదా 10, మోర్ దెన్ తీసుకుంటే హీట్ ఎక్కువ అయిపోతుంది. ఈ బాడీ కూల్ చేసే నేచర్, బట్ ఎక్కువ తీసుకుంటే హీట్ అయిపోతుంది. కాబట్టి కరివేపాకు తినే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దీన్ని పౌడర్ ఫామ్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, ఇది విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, విటమిన్ బి ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ బాగుండాలి కదా, ఏది బాగున్నా లేకపోయినా శరీరం ఇమ్యూనిటీ బాగుంటేనే ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది. జుట్టు బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది. పాడైనా సరే రికవరీ అయిపోతుంది తొందరగా. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం కూడా ఉంటుంది. ఇది బోన్స్ ప్రాబ్లమ్స్ అంటే రాకుండా, జాయింట్స్ కూడా హెల్దీగా ఉండడానికి చాలా యూస్ఫుల్. చెప్తున్నాను కదా, కరివేపాకు పొడి అని చెప్పేసి అల్లం వెల్లుల్లి వేసేసి వెండుమిర్చి చేసేసుకొని వేపేసి పౌడర్ చేస్తూ ఉంటారు. అలా వద్దు. ఫస్ట్ కరివేపాకుని వితౌట్ ఎనీ డ్రాప్ ఆఫ్ ఆయిల్ లేకుండా షాలో ఫ్రై చేసేసుకోండి, మంచిగా వేపేసుకోండి. లేదంటే ఎండకన్న పెట్టేసేయండి బెస్ట్. ఎండకన్న పెట్టేసి 50 గ్రాములు కరివేపాకు తీసుకోండి, 50 గ్రాములు నువ్వులు తీసుకోండి, 50 గ్రాములు అవిసె విత్తనాలు తీసుకోండి. మూడింటిని లైట్గా దూరంగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ని ఇడ్లీ బ్యాటర్స్లో వేసుకోవచ్చు, చపాతీల్లో వేసుకోవచ్చు, దోశల్లో, పెసరట్లో, అన్నం తిన్న కూడా వేడి అన్నంలో ఒక 2 స్పూన్లు వేసుకొని మంచిగా తిన్నాం అనుకోండి, అల్టిమేట్ టేస్ట్. నువ్వులు ఉన్నాయి, అవిసె విత్తనాలు ఉన్నాయి, కరివేపాకు ఉంది. 3 మోస్ట్ ఇంపార్టెంట్. హెయిర్కి మంచిది, బోన్కి మంచిది, స్ట్రెస్ రాకుండా కాపాడడానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకు పౌడర్, నేను మునగాకు పౌడర్ని, మునగాకు కానీ కరివేపాకు కానీ దొరికితే విత్ కాంబినేషన్ ఆఫ్ నువ్వులు, విత్ కాంబినేషన్ ఆఫ్ అవిసె విత్తనాలు వేసుకొని పౌడర్ చేసుకోండి. అవి ఇవి వేసేసి దాన్ని పాడు చేసేసి టేస్ట్ కోసం 5 నిమిషాల టేస్ట్ కోసం మనము న్యూట్రిషన్ జీరో అయినా పర్లేదు, మనకు టేస్ట్ కావాలంటాం. టేస్ట్ ఉండాలి. ఎలాగా, దాంట్లో అవి వేసుకోకుండా నువ్వులు వేసుకున్న, అవిసె విత్తనాలు వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు అనేది నిజం చెప్తున్నాను అండి, వైట్ హెయిర్ రాకుండా కాపాడడానికి అల్టిమేట్ కరివేపాకు. బట్ ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను యాజ్ ఎ డాక్టర్గా, వైట్ హెయిర్ వచ్చిందంటే అది పోవడం చాలా కష్టం. మనం లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకోవాలి. అండ్ షాంపూస్ న్యాచురల్గా వాడాలి, కెమికల్స్ లేకుండా. ఆయిల్స్ కూడా న్యాచురల్గా వాడాలి. అప్పుడు అది స్లోగా వైట్ కాస్త గ్రేగా వచ్చి, గ్రే కాస్త బ్లాక్గా మారుతుంది. ఇట్ విల్ టేక్ టైం. అది కూడా ఓపికగా, సహనంగా వాడాలి. వాళ్ళకి ఏదో వాడడం వల్ల వాళ్ళకి రిజల్ట్ వచ్చింది చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అది తెప్పించుకొని వాడి, ఇది తెప్పించుకొని వాడి, అవన్నీ తెచ్చుకోకండి. అది రిజల్ట్ అనేది న్యాచురల్గా ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, ఆహార పదార్థాలు విధానాలు మార్చుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే జుట్టు ఎందుకు వస్తుంది వైట్ హెయిర్? ఒకటి స్ట్రెస్, ఒకటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్. అది కరివేపాకులు ఎలాగో మంచిగా దొరుకుతుంది మనకి. రెగ్యులర్గా తీసుకోండి, రోజు తీసుకోండి. పిల్లలు చాలామంది కరివేపాకు తినడం ఇష్టం లేదని చెప్పి వెంట పక్కన పడేస్తూ ఉంటారు. లేకపోతే మా పిల్లలకి ఇష్టం లేదు, మా ఆయనకి ఇష్టం లేదు, మా వైఫ్కి ఇష్టం లేదు, అది కరివేపాకు వాడడం కూడా ఆపేస్తుంటారు. కరివేపాకు టేస్టే కాదండి, న్యూట్రిషన్ కూడా. రోజుకి 10 ఆకులు, లేత ఆకులు, మందమైన ఆకులు కాకుండా, సో లేత ఆకులు తెప్పించుకుంటూ రోజుకి 10 ఆకులు తినండి, చాలా మంచిది. ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్. రాకముందే మనం జాగ్రత్త పడాలి, వచ్చాక ఇట్ విల్ టేక్ టైం అంతే. అంటే చుట్టూ తెల్లబడ్డాక కాదు, తెల్లబడడానికి ముందే మనం జాగ్రత్త పడాలి. ఇంకా తెల్లబడ్డాక తీసుకుంటా ఉంటే స్లోగా
మారుతుంది. పంకిన్ సీడ్స్ కూడా చాలా మంచిది వైట్ హెయిర్కి రాకుండా కాపాడడానికి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ మంచి ఆహారం తిని టైంకి పడుకొని టైంకి లెగిస్తే స్ట్రెస్ యాడ్ ఉంటుందండి. లైఫ్ స్టైల్ అంతా జీరో, బట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి. జుట్టు నిగనిగలాడాలంటే ఎక్కడ ఆడుతుంది? ఇది పర్ఫెక్ట్ ఉంటేనే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే లైఫ్ స్టైల్ బాగుంటేనే నిద్ర బాగుండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, యోగా చేసుకోవాలి, టైంకి తినాలి, మంచిగా నమిలి తినాలి, నీళ్లు ప్రాపర్గా, ఇవి బాగుంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా బాగుంటుంది. జుట్టు బాగుంటుంది, ముఖం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో కాబట్టి నేను కరివేపాకు గురించి చెప్తున్నాను ఈరోజు. కరివేపాకు ఎలా వండుకోవాలి పౌడర్ చెప్పానా? కర్రీస్లో వాడుకోవచ్చు, ఇడ్లీస్లో కూడా పౌడర్ వేసేసుకోవచ్చు. అలా లేదంటే ఫ్రెష్ లీవ్స్ తినచ్చు కూడా. మోర్ దెన్ ఎక్కువ తింటే గ్యాస్ పట్టేసినట్టు హెవీగా అనిపిస్తుంది. 8 లేదా 10 ఆకులు, ఫ్రెష్ ఆకులు, లేత ఆకులు తీసుకోండి. ఓకే. అండ్ నేను షాంపూస్ కూడా చెప్తూ ఉంటాను చాలా వరకు. న్యాచురల్ షాంపూస్లో కొద్దిగా సికాయి, కొద్దిగా ఉసిరికాయ, కొద్దిగా మన కుంకుడుకాయ తెప్పించుకోండి. 50 గ్రాములు తెచ్చుకొని ఒక 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ అవిసె విత్తనాలు, 4 లవంగాలు వేయండి, 2 బీట్రూట్ స్లైసెస్ వేయండి, కరివేపాకు ఆకులు 10 ఆకులు 15 ఆకులు వేయండి. నైట్ అంతా నానబెట్టండి. మార్నింగ్ లేచి బాగా ఉడకబెట్టండి. ఆ గుజ్జంతా పిండేసి అదే షాంపూ, మెయిన్ షాంపూ, దాన్ని తలకు పెట్టి స్నానం చేయండి. చూడండి, మీకు 4-5 బాత్స్ అయిన తర్వాత జుట్టు ఉడుతుందేమో. హెయిర్ చూడండి ఎంత హెల్దీగా హ్యాపీగా ఉంటుందో. బయట కడగడమే కాదు, షాంపూ అవుతుంది. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు రెగ్యులర్గా ఇంటేక్లో ఫుడ్లో వెళ్ళాలి. పోమోగ్రానైట్ జ్యూస్ తీసుకోవాలి. అలాగే షాంపూ ప్రిపేర్. ఆయిల్కి వచ్చాక మళ్ళీ ఒక కోకోనట్ ఆయిల్ అండి అల్టిమేట్. కోకోనట్ ఆయిల్ తీసుకోండి, 50 గ్రామ్స్ అంత కరివేపాకు వేయండి, అండ్ కొన్ని లవంగాలు, 4 లవంగాలు వేయండి, కొన్ని మెంతులు వేయండి. మంచిగా వేడి చేసుకొని 3-4 నిమిషాలు, మరీ ఓవర్ వేడి చేయొద్దు. 3-4 నిమిషాలు వేడి చేసి ఫిల్టర్ చేసుకొని ఆయిల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. జుట్టు రాలదు, స్కాల్ప్లో డాండ్రఫ్లు ఉండవు, హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఇంటేక్ ఆఫ్లో ఇంత న్యూట్రిషన్ వెళ్తుంది. ఎక్కడి నుంచి ఊడుతుందండి? ఊడినా ఇమ్మీడియట్గా వస్తుంది. హెయిర్ ఉండేది రోజుకి ఇన్ని ఊడాలి, ఊడుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది హెయిర్ గ్రోత్. జుట్టు గురించి టెన్షన్ తీసుకోకు. ఊడిన జుట్టు ఇంకా టెన్షన్ తీసుకొని ఇంకా ఎక్కువ ఊడుతుంది జుట్టు. స్ట్రెస్ తీసుకోవద్దండి, ప్రశాంతంగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి. జుట్టు అందమే చాలా ఇంపార్టెంట్. మనం ముందే జాగ్రత్తలు తీసుకొని అంటే ఊడకుండా ఉండేది. ఆల్రెడీ ఊడిపోయిన తర్వాత టెన్షన్ పడితే ఏమవుతుంది? సహనంగా, నమ్మకంగా ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా వస్తుంది. దాని గురించి టెన్షన్ తీసుకొని ఇంకా పాడు చేసుకోవడం తప్ప ఏముండదు. బస్ ఓకే, ఇప్పటివరకు ఏం జరిగింది? ఇంత లాస్ అయ్యింది జుట్టు, స్కిన్ లాస్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి. సో నిన్నటి గురించి వదిలేసండి. ఈ రోజు నుంచి నేను కరెక్ట్ చేసుకుంటా. మేబీ నెల చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, జీవితాంతం చేయొచ్చా? మంచి హెల్దీ ఫుడ్ తింటూ. ఒక దాని ప్రయత్నం మీరు జీవితంలో మొత్తం సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి జుట్టు హెల్దీగా ఊడిన జుట్టు వస్తుంది. టెన్షన్ తీసుకోవద్దండి. వాళ్ళు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ తెచ్చినవన్నీ వాడేసి పాడు చేసుకోకండి. ఫస్ట్ నమ్మకంతో మంచి హెల్దీ ఫుడ్ని, లైఫ్ స్టైల్ని మార్చుకోండి. మనం వేరే వాళ్ళు కామెంట్ చేస్తారు, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం హెల్దీగా ఉన్నామా ఇన్సైడ్, బాగుందంటే ఆరోగ్యం బాగుంటుంది, లేదంటే ఖచ్చితంగా పాడవుతుంది. సో కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. స్ట్రెస్ తగ్గించుకోండి, మంచి ఆహారం తీసుకోండి, జుట్టు వస్తుంది, బాడీ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి. నమస్కారం.